చూస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ రౌడీలు రెచ్చిపోయాయి. చేజర్ల మండలం ఆదురుపల్లి బీట్ ఆఫీసర్ రాజేశ్వరిపై దాడి చేశారు. రాజేశ్వరితో పాటు ఆమె కుమారుడు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు విచక్షణ రహితంగా కొట్టారు. గత అర్ధరాత్రి ఆదురుపల్లి అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న కలపను అడ్డుకున్నందుకు వెంకటేశ్వర్లు నాయుడు, మురళీకృష్ణ యాదవ్ తో పాటు మరికొందరు ఈ దాడికి పాల్పడ్డారు. వైసీపీ గుండాల దెబ్బలకు తాళలేక సిబ్బంది అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. గుంపుగా వచ్చి దాడి చేసినట్లు రాజేశ్వరి సిబ్బంది తెలిపారు. కృష్ణ ప్రొటెక్షన్ వాచరు సిహెచ్ శ్రీనివాసులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమ్మవారిపాలెం వాళ్ళు నైట్ విధులు నిర్వహిస్తుండగా వేలూరు తిరుపతి నాయుడు, పులివర్తి వెంకటేశ్వర్లు, ఉల్లిపాయల మురళీకృష్ణ వచ్చి మీ మేడం ఏది అని ప్రొటెక్షన్ వాచ్ అడిగా, మేడం నైట్ మగవాళ్ళు ఉంటారు, మేడం మార్నింగ్ వస్తుంది అని చెప్పి మేడంని పిలవండి అంటే మేడం లోపల ఉంది, మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి కావేటి హరికృష్ణ అడ్డుకొనగా కావేటి హరికృష్ణని కొట్టారంట. ఈ లోపల మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నైట్ డ్యూటీలో ఉన్న అతను వచ్చి అడ్డుకొని వాళ్ళని తరివేయడం జరిగింది. మళ్ళీ కారులో చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి నన్ను కొట్టడం జరిగింది. ఈ లోపల మా బాబు వచ్చి అడ్డుకొనగా బాబుని కూడా కొట్టి కారులో వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నన్ను ఇట్లాగే 1.5 సంవత్సరం నుంచి వీళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు. నేను వాళ్ళు చెప్పిన మాట వినడం లేదని చెప్పేసి నా పై అధికారులకి నా మీద ఘోరంగా అంటే చాలా అవమానకరమైనటువంటి నా మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అధికారులకు ఫోన్లు చేసి మీ స్టాఫ్, మీ అమ్మాయి ఆ స్టాఫ్ ఇలా ఉంది, ఆ అమ్మాయి మీరు ఏం చర్య తీసుకుంటారు, ఏంటి అమ్మాయి ఏం చేస్తే మేము చర్య తీసుకోవాలని మా పై అధికారులు చాలాసార్లు అతనికి చెప్పడం జరిగింది. అలాగే కాకుండా నన్ను కాకుండా నా చుట్టూ ఉండే స్టాఫ్ని, నా కింద పనిచేసే వాళ్ళని, నా పై అధికారులని, నా ఇళ్ల దగ్గర వాళ్ళని ఎవరిని రాత్రి మొగుళ్ళు ఫోన్లు చేసి అందరి నెంబర్లు తీసుకొని చిత్ర హింసలు చేస్తూ ఉంటాడు. ఆ నెంబర్లు కానీ బ్లాక్ పడితే కొత్త నెంబర్ల నుంచి తీసుకునేది చిత్ర హింసలు. అదేమంటే నువ్వు నాకు బాకీ ఉన్నావు అని చెప్పి అందరికీ ప్రచారం చేస్తాడు. మేము అతను చెప్పినట్టుగా వినకపోతే నీ పరువు తీస్తాను, నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్పేసి పులివర్తి వెంకటేశ్వర్లు నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు 1.5 సంవత్సరం నుంచి. ఈ విషయాన్ని నేను పై అధికారులు కూడా చెప్పుకోనున్నాను. నెల్లూరు జిల్లాలో వైసీపీ రౌడీలు రెచ్చిపోయారు. ఆదురుపల్లి బీట్ ఆఫీసర్ రాజేశ్వరిపై దాడి చేశారు. రాజేశ్వరితో పాటు ఆమె కుమారుడు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్రమంగా తరలిస్తున్న కలపను అడ్డుకోవడంతో బీట్ ఆఫీసర్ రాజేశ్వరిపై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్. శంకరి, నెల్లూరు జిల్లాలో వైసీపీ మోకల ఆగడాలు రోజు రోజుకి కూడా ఎత్తిమీరుతున్నాయి. రేపటి రోజున ఎన్నికల పోలింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కనీసమైనటువంటి భయం లేదు. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఆ చేజర్ల మండలం ఆదురుపల్లి వద్ద అటవీ శాఖ చెక్ పోస్ట్ ఉంది. అక్కడ ఉద్యోగిని రాజేశ్వరి, అలాగే మరి కొంతమంది సిబ్బంది అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అక్రమంగా కలప రవాణా కాకుండా చూడటమే వాళ్ళ బాధ్యత. ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎర్రచందనం విస్తారంగా ఉంది. ఈ వెలుగొండ అడవుల్లో ఈ ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతూ ఉంటుంది. ఈ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు వెంకటేశ్వర నాయుడు, మురళీకృష్ణ యాదవ్ గత కొంతకాలంగా అక్రమ కలప రవాణాని అడ్డుకుంటున్నారు, రానివ్వటం లేదు, జరపడం లేదు అని చెప్పి రాజేశ్వరి మీద కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా చెక్ పోస్ట్ వద్దకు వచ్చి రాజేశ్వరి పైన దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చినటువంటి కుమారుడు అలాగే మరి కొంతమంది సిబ్బంది పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళ దెబ్బకి అంటే తీవ్ర స్థాయిలో దుర్భాషణలాడుతూ గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. దాంతో కొంతమంది సిబ్బంది అయితే అక్కడి నుంచి పరుగులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ చూసి భయపడిపోయి అది చెక్ పోస్ట్ వద్దే అక్కడ ఉన్నటువంటి అధికారులకి సిబ్బందికి రక్షణ కరువైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రాజేశ్వరి వీళ్ళంతా కూడా చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అనుచరులు ఈ విధంగా చెక్ పోస్ట్ లో ఈ దారుణానికి పాల్పడడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి.